తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుంది. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు జాగ్రత్త. ఈ మాట చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారిని మనం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూసాం. ఏమని చెప్పారు? నూతన సృష్టిగా మార్చబడతారు. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు ఎలా మార్చబడతారు? నూతన సృష్టిగా మార్చబడతారు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు యేసుక్రీస్తు వారి రక్తం వల్ల ఏమవుతున్నమాట? మనం నీతిమంతులం అవుతున్నాం. అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించడం వల్ల మనం నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. అదే పదానికి మరొక పర్యాయపదం నీతిమంతులుగా మార్చబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించిన అందరినీ ఇక్కడ గ్రంథకర్త ఏమని చెప్తున్నారు? నీతిమంతులు. ఏంటి అర్థమవుతున్నా మాటలు? వాయిస్ అర్థం కావట్లేదు, మాట అర్థమవుతుందా? నీతిమంతులుగా దేవుడు తీర్చాడట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారిని. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒకసారి చేస్తున్నారా? నాకు తెలుసు, ఒకసారి చేయండి. మంచిది. యేసుక్రీస్తు వారిని అంగీకరించాం మనం. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వెంటనే మనం ఏమయ్యాం చెప్పండి? యేసుక్రీస్తు వారిని అంగీకరించి మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకున్న మనం ఏమయ్యాం? ఇంకా ఏమయ్యాం? కొరింథీయులకు రాసిన పత్రిక నూతన సృష్టి అయ్యాం. అర్థమవుతుందా? ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డాం, నీతిమంతులుగా మనం అంతా మార్చబడ్డాం. ఇప్పుడు ఈ నీతిమంతుడు ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఏమయ్యారంటే నీతిమంతులుగా మార్చబడ్డారు. ఈ నీతిమంతుడు ఎలా జీవించాలి? ఈ నీతిమంతుడు మరలా పాపంలోనికి వెళ్ళిపోవటానికి లేదు. ఈ నీతిమంతుడు మరలా ఈ లోక సంబంధంగా బ్రతకటానికి లేదు. ఈ నీతిమంతుడు ఎలా జీవించాలంటే ఒక మాట చదువుకుందాం, చూడండి. హబక్కూకు రాసిన గ్రంథం. హబక్కూకు పాత నిబంధన. మీకా గ్రంథం తర్వాత ఉంటుంది. నహోమ గ్రంథం తర్వాత. మీకా గ్రంథం, నహోమ గ్రంథం, హబక్కూకు గ్రంథం. పేజీ నెంబర్ చెప్పాలా? 771. 771. కొత్త నిబంధన కాదు, అప్పుడప్పుడు పాత నిబంధన కూడా చదువుతుండండి, కొంచెం తీయటం అలవాటు అవుతుంది. హబక్కూకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఈ నీతిమంతుడు ఎలా జీవించాలి అనే మాట. 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. ఏంటట? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనమంతా ఏమయ్యో? ఒకసారి గట్టిగా చెప్పండి. చెప్పాలి, కొంచెం గట్టిగా. ఇక్కడ చాలామంది ఉన్నాం, గట్టిగా చెప్పాలి. నీరసంగా ఉందా? కొంచెం గట్టిగా చెప్పండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే చెప్పండి. మనమంతా ఏమయ్యాం? బాప్తిసం తీసుకున్న మనమందరం ఏమయ్యాం? యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మనమందరం ఏమయ్యాం? నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆ నీతిమంతుడు ఎలా బతకాలి అనే విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు. చూడండి 5వ వచనం చివరి మాట మొదటి నుంచి చూద్దాం. చూడండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. ఏం చేస్తారట? లోకస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు యథార్థపరులు కాదు, తమలో తాము ఏం చేస్తారు? అతిశయపడతారు. కానీ నీతిమంతుడు ఎలా జీవిస్తాడట? విశ్వాస మూలంగా జీవిస్తాడు. ఎలా జీవిస్తాడు? ఇప్పుడు మనం అందరం నీతిమంతులం అయితే మనం ఎలా జీవించాలి? విశ్వాస మూలంగా జీవించాలి. ఎలాగట? ఈ సంవత్సర కాలం అంతా నేను ఎలా జీవించాలి, దేవునికి నచ్చేటట్లు నేను ఎలా జీవించాలంటే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటే విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఒక నీతిమంతుడు తన భక్తి జీవితాన్ని ఎలా కట్టుకుంటాడంటే విశ్వాసం. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. నీతిమంతుడు తరచుగా వినడానికి ప్రయత్నిస్తాడు. నీతిమంతుడు తరచుగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నిస్తాడు. వినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా బతుకుతాడట. ఎలా ఇంత భక్తిగా బతుకుతున్నాడంటే అతను వింటున్నాడు. వినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల ఇతను బతుకుతున్నాడట. ఇంత భక్తిగా బతకడం అంటే ఇంత భక్తిగా ఆత్మీయంగా ఎలా బతుకుతున్నాడంటే వినడం వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఇప్పుడు గమనించండి, ఈ సంవత్సర కాలంలో మనం దేవుని మాటలు ఎంతవరకు విన్నాము అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాటలు వినడానికి వేగిరి పడితే, లేకపోతే దేవుని మాటలు వినడానికి మనం ఆసక్తి చూపిస్తే ఆటోమేటిక్గా మనలో ఏమొస్తుందట? చెప్పాలా?
చెప్పాలి కొంచెం గట్టిగా. విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల ఏం జరుగుతుందట? విశ్వాసం మూలంగా ఒక విశ్వాసి, ఒక నీతిమంతుడు బతుకుతాడట. ఇప్పుడు మనం అందరం నీతిమంతులమైతే, మనమందరం యేసుక్రీస్తునందు రక్షించబడిన వాళ్ళమైతే, మనమంతా ఎలా బతకాలంటే ఈ లోకస్తుల్లా అతిశయించి సొంత కార్యాల మీద బతకడం కాదు. విశ్వాసి ఎలా బతుకుతాడు? విశ్వాసం వల్ల. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడు. ఇప్పుడు మనం అందరం నీతిమంతులమేనా? నేను నీతిమంతుడు అన్న వాళ్ళు చేయొద్దండి. వేస్తుందా? యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన మనం అందరం ఎవరు? మరి చేయొద్దండి. 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 మనమంతా ఎవరు? మనమంతా నీతిమంతులు. ఆయన వల్ల నీతిమంతులం అయ్యాం తప్ప మీరు చెయ్యొత్తమంది ఎందుకు ఆలోచించారంటే, మీరు అందరూ చెయ్యొత్తమంటే ఎందుకు ఆలోచించారంటే, నా ముఖానికి నేను నీతిమంతుని ఏంటన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక్కడ నిలబడే నేనైనా, కింద ఉన్న మీరైనా, ఎవరికైనా నేను నీతిమంతుని ఏంటి అని. నిజానికి సిలువలో జరిగింది ఏంటో తెలుసా? నిజానికి యేసుక్రీస్తు వారి సిలువలో చేసింది ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి సిలువలో మరణించారు కదా, జాగ్రత్తగానండి. యేసుక్రీస్తు వారి సిలువలో మరణించారు కదా. ఆయన మరణించిన తర్వాత, ఆయన రక్తాన్ని చిందించిన తర్వాత, ఆయన రక్తాన్ని ఎప్పుడైతే మనం ఆశ్రయించామో, అలా ఆశ్రయించినప్పుడు మనం నీతిమంతులం అవుతున్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నీతిమంతుని ఏంటి? నేను ఏ రోజు నీతిగా బతకలేదు కదా, ఏ రోజు నాలో నీతి లేదు కదా, నేను నీతిమంతుని ఏంటి అని అడిగామనుకోండి, ఆయన ఏం చెప్తాడో తెలుసా? నీవు చేసిన కార్యాలు బట్టి నువ్వు నీతిమంతుడు కాదు, నేను నీకోసం మరణించాను, నేను నీకోసం మరణించి ఆ రక్తం వల్ల నువ్వు కడగబడ్డావు కాబట్టి నువ్వేమయ్యావు? నీతిమంతుడు అయ్యావు. ఎలా నీతిమంతులు అయ్యాం మనం? చెప్పాలా? యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించాం గనక నీతిమంతులమయ్యాం. ఎలా నీతిమంతులం అవ్వలేదు? చెప్పాలి. ఇప్పుడు మనం మంచి పనులు చేసి నీతిమంతులం అయిపోయామా? ఆలోచించాలి. మనం మంచి పనులు చేసి నీతిమంతులం అయిపోతామా? యేసుక్రీస్తు వారిని ఆశ్రయించకుండా. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు అనుకోండి, గొప్ప పనులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు నీతిమంతులు అయిపోతారా? మనుషుల దృష్టిలో నీతిమంతులు అవుతారు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఎంత మాత్రం నీతిమంతులు అవ్వలేరు. ఖచ్చితంగా అవ్వలేరు. దేవదేవుడే చెప్తున్నాడు, మనుషులు చేసే నీతి క్రియలట దేవుని దృష్టికి ఎలా ఉంటాయట? మురికి గుడ్డల్లా ఉంటాయట. అర్థమవుతుందా? మన సొంతంగా నీతిమంతులు అవ్వడం అనేది అసాధ్యం. మనం నీతిమంతులు ఎలాగయ్యాము అని అంటే, ఎలాగయ్యాం? యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించాం కాబట్టి అయ్యాం. ఎప్పుడైతే మన పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకుని ఆయన మరణించాడు, ఆయన రక్తాన్ని ఆశ్రయించడం వల్ల మన పాపాలన్నీ తొలగించబడి ఆయన నీతి మనకు ఆపాదించబడుతుంది. ఆయన నీతి మనకు ఆపాదించబడుతుంది కనుక మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఈ నీతిమంతుడు విశ్వాస మూలంగా బతుకుతాడు. విశ్వాసానికి కర్త ఎవరు? చెప్పాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అనే మాట మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో కనబడుతుంది. విశ్వాసానికి కర్త ఎవరట? 12వ అధ్యాయంలో కనిపిస్తుంది, తర్వాత చదువుకోండి. విశ్వాసానికి కర్త ఎవరంటే యేసు. విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు? ఇప్పుడు మనం నీతిమంతులం కదా, మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఈ మాట అస్సలు మర్చిపోకండి. మీరు ప్రతిరోజు చెప్పుకోండి, నేను ఎవరిని? నేను నీతిమంతుని, నేను నీతిమంతురాలని చెప్పుకోండి. ఇప్పుడు ఆలోచించండి, ఈ విశ్వాసి యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీతి ఎలా కలిగిందంటే యేసుక్రీస్తు వారి రక్తం వల్ల కలిగింది. యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మాత్రమే ఈ నీతి కలిగింది తప్ప మన సొంత క్రియల వల్ల ఈ నీతి కలగలేదు. ఇప్పుడు ఈ నీతిమంతుడు ఎలా జీవిస్తాడని హబక్కూకు గారు చెప్పారు? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసానికి కర్త ఎవరు? చెప్పాలా? మరలా చెప్తున్నానంటే మీకు ప్రింట్ అయిపోవాలి మనసులో. ఏంటి? విశ్వాసానికి కర్త అయినా విశ్వాసాన్ని కొనసాగించేవాడైనా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడు అని అంటే విశ్వాసానికి కర్త అయిన ఆయన్ని అంటిపెట్టుకుని బతుకుతాడు. అర్థమవుతుందా? విశ్వాసాన్ని కర్త అయినా లేకపోతే విశ్వాసాన్ని కొనసాగించే ఆ యేసుని అంటిపెట్టుకుని ఆయన యందు జీవించడమే విశ్వాసం వల్ల బతకటం. అర్థమవుతుందా? విశ్వాసం వల్ల బతకటం అంటే విశ్వాసానికి కర్తైన యేసుని విడిచిపెట్టకుండా ఆయనలోనే కొనసాగడం, ఆయన అడుగుజాడల్లోనే కొనసాగడం విశ్వాసం వల్ల జీవించడం. ఇప్పుడు గతించిన సంవత్సరంలో మనం ఇలాగే 1వ తారీఖున మనం మాటిచ్చుంటాం, ప్రభా ఈ సంవత్సరంలో ప్రభా నీకోసం చాలా ఉన్నతంగా జీవిస్తాను, ఈ సంవత్సరంలో నీకోసం చాలా గొప్పగా బతికేస్తాను అని మాటలు ఇచ్చుంటాం. మనం ఇచ్చామా లేదా? ఖచ్చితంగా ఇస్తాం. కొంతమంది అయితే ప్రభా ఈ సంవత్సరం నేను బైబిల్ అంతా చదివేస్తానని. ఎంతమంది చదివేశారు?
అర్థమవుతుందా? ఈ సంవత్సరం బైబిల్ అంతా నేను పూర్తి చేసేస్తానని మాట ఇచ్చి ఉంటాం మనం. ఖచ్చితంగా చాలామంది ఇస్తారు, మీరు ఇచ్చారో లేదో కానీ ప్రతి సంఘంలో మాట ఇస్తారు, ఈ సంవత్సరం బైబిల్ పూర్తిగా చదివేస్తానని. సంవత్సరంలో ఈజీగా చదివేచ్చు, 2 సార్లు చదివేచ్చు బైబిల్. ఇప్పుడు ఆలోచించండి, సంవత్సరంలో చదివేస్తానని మాట ఇచ్చావు, ఆ మాట జనవరి నెల అయ్యేటప్పటికి మర్చిపోతున్నాం. ప్రభు ఇప్పటి నుంచి భక్తిగా బతికేస్తాను అని చెప్తున్నాం, ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ భక్తి అంతా అయిపోతుంది. ఇప్పటి వరకు మనం ఆరాధనలో జాగ్రత్తగా వినండి, మాటలు నిజంగా చాలా అంటే చాలా అవసరం, మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు ఆరాధనలో మనం ఏడుస్తూ ప్రార్థన చేసాం. అది ఏదో ఏడుపు అనేది సాధారణంగా రాదు. ఏడుపు ఎవరైనా నటించగలరా? ఇప్పుడు సరదాగా మీరు ఏడండి, ఏడగలరా? అవ్వదు. ఏడుపు అనేది హృదయంలో ఒక బాధ ఉంటే తప్ప రాదు, హృదయంలో ఒక ఆవేదన ఉంటే తప్ప రాదు. ఇప్పుడు ఆరాధనలో మన పాపాలు మనం ఒప్పుకొని మనం ప్రార్థన చేసాం, ప్రభువా ఇప్పటి నుంచి బతుకుతాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా అని ప్రార్థన చేసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు మనం భక్తి జీవితంలో నిలబడలేకపోతున్నామంటే, మనం విశ్వాసం మూలంగా బ్రతకడం అంటే ఏంటో మనకు రాలేదు కాబట్టి. అర్థమవుతుందా? విశ్వాసం మూలంగా బ్రతకడం అంటే ఏంటో రాలేదు కాబట్టి. ఇక్కడ మాట ఇచ్చింది నిజమే, ఇక్కడ ఏడ్చింది నిజమే, ఇక్కడ ఆరాధనలో మనం తాపత్రయపడింది, ప్రభువా ఇప్పటి నుంచి బతికేస్తాను ప్రభువా అని మనం చెప్పిన మాట నిజమే. కానీ ఎప్పుడైతే మనం బయటికి వెళ్తున్నామో, మన బయట జీవిస్తున్న జీవితంలో మన విశ్వాసం మూలంగా జీవించట్లేదు. ఎలా జీవిస్తున్నామంటే మన సొంత క్రియలను బట్టి జీవిస్తున్నాం. మీకు ఒక మాట అర్థం కావడానికి ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, అందరు తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తాను మీకు, మనకు తెలిసిన సందర్భమే. ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు ఏంటంటే, తీగె తనంతట తాను ఏం చేయలేదు, ఫలించలేదు. ఒక తీగె తనంతట తాను ఎప్పటికీ ఫలించలేదు. ఇప్పుడు మనం విశ్వాస మూలంగా బ్రతకకపోవటానికి, లేకపోతే భక్తిగా బతకకపోవటానికి కారణం ఏంటంటే, మనంతట మనం ఫలించాలని ఆశపడుతున్నాం. మనంతట మనం ఏదో చేసేద్దామని మన నీతిని బట్టి మనం ఆధారపడుతున్నాం. అర్థమవుతుందా? ఇక్కడ తీగే మనమైతే ద్రాక్ష వాళ్ళు ఎవరట? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు గమనించండి, విశ్వాసానికి కర్త ఎవరు? విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు? విశ్వాసం వల్ల బతకాల్సింది ఎవరు? విశ్వాసం వల్ల బతకాల్సింది ఎవరు? మనము. విశ్వాసాన్ని కొనసాగించేది ఆయన, విశ్వాసం వల్ల బతకాల్సింది మనము. ఇక్కడ మాటిచ్చి ఇంటికి వెళ్ళి పడిపోవటానికి కారణం ఏంటంటే, ఇక్కడ తీగలు మీరు, ద్రాక్షవల్లి నేను, మీరు మీ అంతటా మీరేం చేయలేరు, ఫలించలేరు. మనలో ఫలాలు కనిపించట్లేదు, లేకపోతే మనం భక్తిగా బతకట్లేదంటే కారణం ఏంటంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మన సొంతంగా భక్తి చేయటానికి మనం ఆధారపడుతున్నాం. అర్థమవుతుందా? మన సొంతంగా ఏదో నీతిగా బతికేయటానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది అవ్వదు అని చెప్తున్నారు. మీ అంతటా మీరు ఏం చేయలేరు, ఫలించలేరు. మీ అంతటా మీరు ఏదైనా మానేయాలని ప్రయత్నించండి, అవుతుందా? మీ అంతటా మీరు ఏదైనా మానేయడానికి ప్రయత్నించండి, అవుతుందా? అవ్వదని దేవుడు చెప్తున్నాడు. మనంతటా మనం ఏది సాధించలేము. ఏదైతే మానేయాలి అని అనుకుంటున్నామో ఈ పాప శరీరం ఏం చేస్తుందంటే మరింత రెట్టింపుతో చేస్తుందట. ఏదైతే మానేయాలనుకుంటున్నామో అది మరీ ఎక్కువగా చేస్తామట. ఇప్పుడు ఏదన్నా పాపం మానేయాలనుకున్నాం, అది చేసేంతవరకు ఈ పాప శరీరం ఊరుకోదట. అర్థమవుతుందా? ఇక్కడ మాట ఇచ్చి ఇంటి దగ్గరికి వెళ్ళి తప్పేయడానికి కారణం ఏంటంటే, మనం విశ్వాసం మూలంగా బతకట్లేదు, విశ్వాసం మూలంగా జీవించట్లేదు. విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఆయనతో అంటు కట్టబడి ఉండటం. ఏంటి? ఆయనతో అంటు కట్టబడి ఉండడం. ఇంకొకటి, నేను నీతిమంతుణ్ణి అని జ్ఞాపకం చేసుకోవటం. ఏంటి? నేను నీతిమంతుణ్ణి. ఇది జ్ఞాపకం లేదనుకోండి, మన చాలామంది చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే, నేను నీతిమంతుణ్ణి అవ్వాలి అని అనుకుంటున్నారు. ఏంటి? చెప్పాలా? నేను నీతిమంతుణ్ణి అవ్వాలి అని అనుకుంటున్నారు. కానీ గమనించండి, మనం నీతిమంతులం అయ్యాం, నీతిమంతులు అవ్వాలి కాదు, నీతిమంతులం అయ్యాం. ఇప్పుడు జీవించాల్సిన జీవితం ఆయన కృప చేత జీవించాలి. అనుదినము ఆయన కృపను పొందుకుని జీవించాలి. అప్పుడు మాత్రమే మనం ఏమవుతాం చెప్పండి?
నీతితో జీవిస్తాం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం అంటే అనుదినము ఆయన కృపను పొందుకుని, అనుదినము ఆయన ప్రేమను పొందుకుని, ప్రతిదినం ఆయన మనకు ప్రేమ వాత్సల్యాలు దయచేస్తున్నాడట. అవి పొందుకుని జీవిస్తే ఈ 2026 సంవత్సరం, ఈ సంవత్సరం అంతా మన విశ్వాసం మూలంగా బ్రతకడం అంటే ఏంటో నేర్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే సంవత్సరం 31st నైట్కి మీరు బాధతో ప్రార్థన చేయరు, సంతోషంతో ప్రార్థన చేస్తారు. ఆనంద బాష్పాలు అంటారు కదా, అవి వస్తాయి. బాధతో కన్నీళ్ళు రావు. నేను ఓడిపోయాను ప్రభా, నన్ను క్షమించి ప్రభా అని కన్నీళ్ళు రావు. 2027లో ప్రవేశించేటప్పటికి ఎలా కన్నీళ్ళు వస్తాయి తెలుసా? ఈ సంవత్సరం అంతా నన్ను పాపంలో పడిపోకుండా నిలబెట్టినందుకు ప్రభా నీకు స్తోత్రాలు అని ఆనందంతో కన్నీళ్ళు వస్తాయి. అర్థమవుతుందా? ఇది విశ్వాసం మూలంగా జీవించడం అంటే. ఇది రాకే బయట క్రైస్తవం అంతా ఏం జరుగుతుందంటే ఇది నేర్చుకుంటలేదు, వాళ్ళ సొంతంగా ఫలించాలనుకుంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే మీ సొంతంగా మీరు చెప్పాలి, మీ సొంతంగా మీరు ఫలించలేరు. మనం నూతనమైన కార్యాలు కోరుకుంటాం. నూతనంగా ఈ నూతన సంవత్సరంలో ప్రభా నాకు నూతనమైన కార్యాలు చెయ్యి అని కోరుకుంటాం. మునుపు జరగలేని కార్యాలు ఇప్పుడు జరిగించు ప్రభువా, నూతన కార్యాలు జరిగించు ప్రభు అని కోరుకుంటాం. కానీ మనలో నూతనత్వం రావాలని మాత్రం ఎంత మాత్రం మనం ప్రార్థించు. మీకు ఒక విషయం చెప్పిన, మనలో నూతనత్వం వస్తే నిజంగా నూతన కార్యాలు జరిగిపోతాయి. మనలో నూతనత్వం వస్తే నిజంగా నూతన కార్యాలు జరిగితే ప్రభువా నీ నూతన కార్యాలు ఈ నూతన సంవత్సరంలో నాకు దయచేయి ప్రభువా అని అడగకపోయినా జరుగుతాయి. ఎందుకు? నువ్వు నూతనంగా మారావు కాబట్టి. ఎన్ని రోజులైనా ఒకే మాట తీరు, ఒకే పద్ధతి, ఒకే విధానంలో మనం కొనసాగిపోతున్నాం. మనకి విశ్వాసం మూలంగా బ్రతకడం అంటే ఏంటో అర్థం కాలేదు. విశ్వాసం మూలంగా బ్రతకడం అంటే, విశ్వాసం మూలంగా నీతిమంతుడు ఎలా బతుకుతాడు? ఒకసారి చెప్పాలా? విశ్వాసం మూలంగా బతుకుతాడు. ఈ నీతిమంతుడు అనుదినము ఎవరి మీద ఆధారపడతాడు? విశ్వాసాన్ని కొనసాగించే ఆ యేసు మీద ఆధారపడతాడు. సొంతంగా ఏదో ఫలించాలని అనుకోడు, సొంతంగా ఏదో నీతి చేయాలని అనుకోడు. ఇప్పుడు సొంతంగా మనం చేసిన క్రియలు బట్టి మనం నీతిమంతులం అయిపోయాము అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? జాగ్రత్తగా నేను ముగించేస్తాను. సొంతంగా నేను చేసిన ఈ ప్రార్థన వల్ల, లేకపోతే నేను బతుకుతున్న ఈ బతుకు వల్ల నేను నీతిమంతుణ్ణి అని అనుకున్న వాళ్ళు ఎలా బతుకుతారో తెలుసా? మిగతా వాళ్ళందరూ పాపులు అన్నట్టుగా చూస్తారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక పరిసయుడు, ఒక సొంకరి. ఒక పరిసయుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడట. ఆ పక్కనే సొంకర కూడా ఉన్నాడు. పక్కనే సొంకర కూడా ఉన్నప్పుడు ఈ పరిసయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నేను దశంభాగం ఇస్తున్నాను, నా సంపాదనలో దశంభాగం నీకు ఇచ్చేస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, చాలా భక్తిగా బతుకుతున్నాను ప్రభువా, వీడికిలాగా నేను పాపిని కాదు, వీడికిలాగా నేను దొంగతనం చేయట్లేదు, వీడికిలాగా నేను వ్యభిచారిని కాదు, నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకుంటున్నాడట. ఎందుకు ఇలా చెప్పుకుంటున్నాడు చెప్పండి? ఇతనికి విశ్వాసం మూలంగా బ్రతకడం అంటే ఏంటి అర్థమైందా? ఖచ్చితంగా అర్థం కాలేదు. ఇతను ఎలా నీతిమంతుణ్ణి అయిపోయాను అనుకుంటున్నాడంటే, నేను ప్రార్థన చేశాను కాబట్టి నీతిమంతుణ్ణి, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి, వాడికిలా నేను పాపం చేయట్లేదు కాబట్టి నేను నీతిమంతుణ్ణి. మనం ఎలా నీతిమంతులం అవ్వలేదు. ఎలా నీతిమంతులం అయ్యో? రోమిలకు రాసిన పత్రికలో చదువుకున్నాం. మనం ఎలా నీతిమంతులమయ్యాం? విశ్వాసం వల్ల నీతిమంతులమయ్యాం. ఆయన యందు విశ్వాసం ఉంచటం వల్ల, ఆయన రక్తంలో కడగబట్టడం వల్ల నీతిమంతులమయ్యాం. ఆ పక్కనే ఉన్న సొంకరు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు, ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా భయపడిపోయి ప్రభువా పాపిని ప్రభువా నన్ను క్షమించవా అని అంటే, ఇద్దరిలో ఎవరు నీతిమంతుడిగా ఎంచబడ్డారట? సొంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డారట. ఇతను ఏం చేస్తున్నాడంటే, అతను సొంత క్రియలను బట్టి నీతిమంతుడిని అయిపోయానని ఫీల్ అవుతున్నాడు. ఇతను విశ్వాస మూలంగా జీవిస్తున్నాడా? ఖచ్చితంగా జీవించట్లేదు. విశ్వాస మూలంగా జీవిస్తే ఆయన వల్ల నేను నీతిమంతుడిని అయ్యాను, ఆయన వల్ల నేను ఇలా ఉన్నాను, ఆయన వల్ల మాత్రమే నాకు ఈ నీతి వచ్చింది అని అనుకున్నవాడు పక్కనున్న వాళ్ళందరినీ పాపులుగా చూడు. మన సొంత క్రియల వల్ల మనం నీతిమంతులం అయిపోయాము అని అనుకున్నవాడు అందరికి వేలేడు చూపిస్తాడు. వీడు అలాటోడు అలాటోడు అని చెప్తాడు. అర్థమవుతుందా? ఈ సుంకర అలాగే చెప్తున్నాడు, క్షమించండి, ఈ పరిసయుడు అలాగే చెప్తున్నాడు. ఏంటి? వీడెవరు దొంగతనం చేస్తున్నాడు, నేను చేయట్లేదు, వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, నేను చెయ్యట్లేదు అని చెప్పుకుంటున్నారట. ఎలా నీతిమంతులం అయిపోయాం, ఎలా మంచోళం అయిపోయాం అనుకుంటున్నారంటే, నేను ఏ పాపం చేయట్లేదు కాబట్టి నీతిమంతుని అయిపోయాం అనుకుంటున్నారు. గమనించండి, మనం ఏ పాపం చేయట్లేదు కాబట్టి నీతిమంతులం అవ్వలేదు. నీతిమంతులం అయ్యాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? పాపం చేయకుండా బతకాలి.
అర్థమవుతుందా? మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులమయ్యాం. ఈ నీతిమంతుడు ఎలా జీవించాలంటే, నేను నీతిమంతుడిని అయిపోయాను కదా, నేను పరిశుద్ధుడిని అయిపోయాను కదా, దేవుడు నన్ను రక్షించేశాడు కదా, పరలోక రాజ్యాన్ని ఇచ్చేస్తాను అన్నాడు కదా, కాబట్టి ఇప్పుడు నుంచి నేను ఎలా బతికినా? పర్లేదనుకుని బతకడం విశ్వాస జీవితం కాదు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటే, దేవుడు నాకు నీతి ఇచ్చాడు, ఈ నీతిని బట్టి నేను విశ్వాసం మూలంగా జీవించాలి, విశ్వాసాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ ఆయనతో అంటు కట్టబడి నాలో ఫలాలు కనిపించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనం చదువుకున్నాం కదా వాక్యపట్నం చదువుకున్నాం. ఎంతమంది గుర్తుంది? ఏం చదువుకున్నాం? ఒక ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని తన యజమాని వచ్చి చూస్తున్నాడట, ఫలాలు కనిపించట్లేదట. ఆ ఫలాలు కనిపించకపోయేసరికి అతనికి చిరాకు వచ్చి ఏం చేద్దాం అనుకున్నాడు? నరికేద్దాం అనుకుంటే తోటమాల ఏం చెప్పాడట? ఒక్క సంవత్సరం ఎదురు చూడండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది చెప్పండి? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటబడిందట. ఎవరు నాటారు? ఆ యజమాని నాటాడు, అంటే దేవుడు నాటాడు. నేను నాటిన ఈ చెట్టు నాకేమివ్వాలి? ఫలాలు ఇవ్వకపోతే ఏం చేస్తాను? నరికేస్తాను. ఇప్పుడు మనందరినీ ఏర్పాటు చేసుకుంది ఎవరు? మనందరినీ నాటింది ఎవరు? మనందరినీ పరిశుద్ధపరిచింది ఎవరు? మనందరినీ నీతిమంతులుగా మార్చింది ఎవరు? మనందరినీ నూతన సృష్టిగా మార్చింది ఎవరు? ఇప్పుడు మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఈ ఫలాలు కనిపించాలని కోరుకుంటున్నాడు. 3 సంవత్సరాలు ఎదురు చూశాడట, కనిపించాయా? మరొక సంవత్సరం అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశంలో కూడా ఒకవేళ కనిపించకపోతే ఏం చేస్తాడు? నరికేస్తాడు. ఇప్పుడు మరొక సంవత్సరం దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మిమ్మల్ని నరికేస్తాడని నేను చెప్పట్లేదు, కానీ అది మీ వ్యక్తిగతం. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఫలాలు కనిపించాలి, బతకాలి. ఏం కనిపించాలి? ఫలాలు కనిపించాలి. ఫలాలు ఎలా కనిపిస్తాయి? మన సొంతంగా కనిపిస్తాయి. ఫలాలు అంటే ఏంటి? మామిడికాయలు, జాంకాయలు ఇవి కాదు. ఫలాలు అంటే ఏంటి? నీతి ఫలాలు, ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం ఏవైతే ఉన్నావో, దేవునికి నచ్చి ఆ విషయాలు ఏవైతే ఉన్నావో అవి ఫలించాలట. మనం ఎలా ఫలిస్తామంటే మన సొంతంగా మనం ఫలించలేము. ఎవరితో ఉంటే ఫలిస్తాం? విశ్వాసం మూలంగా బతకాలి. ఆ విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు? యేసు. ఆయనతో ప్రతిరోజు మనం ఆ విశ్వాసం ఎలా ఏర్పడుతుందంటే, వినుట వల్ల విశ్వాసం ఏర్పడుతుంది. మీకు ఒక చిన్న మాట చెప్తాను. మీరు భక్తిగా బతకాలంటే ఏది చేయక్కర్లేదు, కంటిన్యూస్గా వినడానికి ప్రయత్నించండి. ఏం చేయాలా? మీరు సాధారణంగా ఏదైనా పని చేసుకున్నప్పుడు పాటలు పెట్టుకుంటారు, అవునా? పాటలు పెట్టుకుని వింటుంటారు. లేకపోతే కొంతమంది పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు గమనించండి, మంచిగా వాక్యం పెట్టుకొని అది వింటూ మీరు పనులు చేసుకోండి. మీరు గన్నీలు కడుక్కుంటున్నా, లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటున్నా, వంట చేసుకుంటున్నా, మంచిగా పక్కన వాక్యం పెట్టుకొని అది వింటూ మీరు పనులు చేసుకుంటూ మొదలు పెట్టండి. వినడం వల్ల ఏమొస్తుంది చెప్పాలా? వినడం వల్ల విశ్వాసం వస్తుంది. ఆ వినడం వల్ల మెల్లమెల్లగా మనలో విశ్వాసం పెరుగుతుంది. ఈ విశ్వాసం మనం నీతిగా జీవించటానికి, మనం బ్రతకటానికి, దేవుని కోసం అత్యున్నతంగా బ్రతకటానికి సహాయం చేస్తుంది. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం మారిపోతాం, నీతిమంతులుగా బతుకుతాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఎలా బతకాలంటే ఆయన్ని అంటు పెట్టుకుని బతకాలి. ఆయన విశ్వాసాన్ని కొనసాగించేవాడు. ఆ కొనసాగించే యేసు వైపు చూస్తూ కొనసాగితే మన భక్తి జీవితాలు చాలా బాగుంటాయి. ఆయన అనుదినము మనకు కృపిస్తున్నాడు, అనుదినము ఆయన మనకి ప్రేమను చూపిస్తున్నాడట. ఆ మాట చూద్దాం, చూడండి. ఆ మాట చూసుకుని ముగించుకుందాం. విలాపవాక్యాలు, ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుంది. విలాపవాక్యాలు 3వ అధ్యాయం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. సరిపోద్ది. ఇక్కడ ఆలోచించండి, ఇంకా పేజీలు తిరగేకి నేను చదివేస్తున్నానండి. విలాపవాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకి ఏం పుడుతుందట? వాత్సల్యత పుడుతుంది. ఏంటి? ఇంక తిరగేకండి, ఇలా చూడండి. మళ్ళీ 27 వచ్చేలాగా ఉంది, జాగ్రత్తగా చూడండి. అనుదినము నూతనంగా ఏం పుడుతుందట? వాత్సల్యత పుడుతుంది. వాత్సల్యత అంటే తండ్రి తన పిల్లల మీద, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద చూపించే ప్రేమను వాత్సల్యత అంటారు. ఏంటి? తల్లిదండ్రులు
పిల్లల మీద చూపించే ప్రేమను వాత్సల్యత అంటారు. సాధారణంగా చిన్నపిల్లల హాస్పిటల్కి చూడండి, వాత్సల్య అని పేర్లు పెడుతుంటారు. ఎందుకు? తల్లిదండ్రులు చూపించే ప్రేమ, తల్లిదండ్రులు చూపించే ప్రేమ అది. ఇప్పుడు గమనించండి, ఆయనకి ఎప్పుడెప్పుడు పుడుతుందట ప్రేమ? అప్పుడప్పుడునే అనుదినము పుడుతుందట. ఎవరి మీద? మన మీద అనుదినము ఆయనకి ప్రేమ పుడుతుందట. ఇప్పుడు గమనించండి, నేను నీతిమంతుణ్ణి అని అర్థం చేసుకుని, ఆయన నాకు నీతి ఇచ్చాడు అని అర్థం చేసుకుని, నేను విశ్వాసం మూలంగా బతకాలి అని అర్థం చేసుకుని బతుకుతున్న మనందరి మీద ఆయన ప్రేమ అనుదినము ఉంటుందట. అనుదినం నూతనంగా ఉంటుందట. ఎలాగా? అనుదినం నూతనంగా ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడట, ఆయన కృపను చూపిస్తున్నాడట. ప్రతిరోజు ఆయన ప్రేమను పొందుకుంటూ, ప్రతిరోజు ఆయన కృపను పొందుకుంటూ, ప్రతిరోజు ఆయన మాటలు వింటూ మనం జీవించగలిగితే ఖచ్చితంగా 2027లో నిజంగా చెప్తున్నాను, బాధతో ఏడం మనం సంతోషంతోనే ఏడుస్తాం. ఇది కంటిన్యూస్గా చేసి చూడండి, మరలా వచ్చే 31కి మనం నిజంగా ఎలా ఏడం? బాధతో ప్రభువా నన్ను క్షమించని ఏడం, నన్ను నిలబెట్టినందుకు స్తోత్రాలు ప్రభువా అని ఏడుస్తాం. ప్రతిదినం ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. ప్రతిదినం మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆయన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఆయన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా ఇది చెయ్యక మాత్రమే చాలామంది ఏం చేస్తున్నారంటే, చర్చికి వస్తున్నాం వెళ్తున్నాం, చర్చికి వస్తున్నాం వెళ్తున్నాం, మన జీవితాలు ఎలాగున్నవి అలాగే ఉంటున్నాయి. ఇప్పుడు మనం విన్నాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ మాటలన్నీ అవలంబించుకోవటానికి, మనలో అన్వయించుకోవటానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఇలా ప్రయత్నిస్తామో మనకు తెలియకుండానే మనంతట మనమే పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం ఏమవుతాయి? నూతనమవుతాయి. మనం నూతన సృష్టి అనే మాటకి అప్పుడు ఆ మాట నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఆ మాటను నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఒక్క చిన్న మాట చూపించి ముగిస్తాను చూడండి. హబక్కూకు గ్రంథం, ఇందాక తీసిన మాటే. హబక్కూకు గ్రంథం 4వ అధ్యాయం, హబక్కూకు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ముగించుకుందాం. క్షమించండి, 3వ అధ్యాయం 2వ వచనం. ఇది హబక్కూకు గారు చేస్తున్న ప్రార్థన. యెహోవా, నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. సరిపోతుందండి. ఇక్కడ హబక్కూకు గారు ప్రార్థన చేస్తున్నారు ఏంటంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు ఏం చేయి? నూతనపరచు ప్రభువా. అదే హబక్కూకు గారు 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాం. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తే ఆయన సంవత్సరం నూతన కార్యాలు జరిగిస్తాడట. ఏం చేస్తాడు? నూతన కార్యాలు జరిగిస్తాడు. మన సంఘం పట్ల అనేక కార్యాలు జరిగించాడు ఆయన ఈ సంవత్సరంలో. మన వ్యక్తిగత జీవితాల్లో అనేక కార్యాలు జరిగించాడు. రానున్న సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అనేక నూతన కార్యాలు ఖచ్చితంగా జరిగిస్తాడు. మనం చేయాల్సిన పని ఒకే ఒకటి, విశ్వాస మూలంగా జీవించటం. ఏం చేయాలా? కొంచెం గడిగా ఒకసారి చెప్పండి. విశ్వాస మూలంగా జీవించాలంటే ఎవరిని చూడాలి? విశ్వాసానికి కర్త అయిన యేసును చూడాలి. ఆ యేసే విశ్వాసాన్ని కొనసాగిస్తాడు. మనంతటి మనం ఫలించగలమా? చెప్పాలి, ముగించేస్తాను. మనంతటి మనం ఫలించగలమా? ఎవరితో ఉంటే ఫలించగలం? దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఫలాలు కోరుకుంటున్నాడు. ఈ ఫలాలు ఫలించాలంటే ఆ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ మనంతట మనం నీతిమంతులమయ్యామని ఎంత మాత్రం ఫీల్ అవ్వద్దు. ఆయన రక్తం వల్ల నేను నీతిమంతున్నయ్యాను. ఈ నీతిమంతున్నైన నేను ఆయనకి ఫలాలు ఫలించి ఆయన కోసం ఉన్నతంగా బతకాలి. ఆయన కోసం ఉన్నతంగా బతికిన రోజే ఈ నీతిమంతుడు అనే పదానికి ఒక అర్థం. వీడు మంచోడండి కానీ పలానా పాపం చేస్తాడంటే చాలా దారుణంగా ఉంటుంది. కుర్రోడు చాలా మంచోడండి కానీ తాగుతాడండి అంటేనే బాగోదు. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు కుర్రోడు చాలా మంచోడండి కానీ కొంచెం మందు అలవాటు ఉంది, ప్రతిరోజు మందు తాగుతాడండి అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా దరిద్రంగా ఉంటుంది. మందు తాగినోడు మంచోడేటి? మందు తాగినోడు అసలు మంచోడు కాదు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు మనందరిని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? పరిశుద్ధులు అని చెప్తున్నాడు. మనందరిని ఏమని చెప్తున్నాడు తెలుసా? నీతిమంతులు అని చెప్తున్నారు. ఈ పరిశుద్ధులు నీతిమంతులు పరిశుద్ధంగానే ఉండాలి. ఈ పరిశుద్ధులైన లేకపోతే నీతిమంతులు ఖచ్చితంగా నీతిగానే ఉండాలి. అప్పుడే ఆ పేరుకి మనం సార్థకం చేసినట్టు. సార్థక నామజేయుడు అనే ఒక పదం ఉంటుంది. అంటే పేరుకు తగ్గట్టు బతుకుతున్నాడు అని. ఇంటి పేరుకు తగ్గట్టు,
లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు తగ్గట్టు బతుకుతున్నాడు, వాళ్ళ నాన్న మంచోడు, వీడు కూడా మంచోడేరా అని చెప్పుకుంటారు చూసారా. వాళ్ళ నాన్న మంచితనం అంత వీడికి వచ్చేసిందిరా అని చెప్పుకుంటారు కదా. యేసుక్రీస్తు వారు మనకు తండ్రి అయితే, ఆయన మనల్ని రక్షిస్తే, ఆయన నిత్యుడగు తండ్రి అయితే, ఆయన చేత రక్షించబడ్డ మనం కూడా ఆయనలా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటున్నాడు. ఇదంతా జరగాలంటే ఒక్కటి మాత్రం నేర్చుకోవాలి, విశ్వాస మూలంగా బతకటం అంటే ఏంటో తెలియాలి. అలా తెలిసిన రోజు ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. రానున్న సంవత్సరంలో నిజంగా మనం మరలా చెప్తున్నాను, ఏడుస్తూ బాధతో ఏడవం, మనం సంతోషంతోనే ఏడుస్తాం. ఈ సంవత్సరంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని మన జీవితంలో జరిగించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్తారా? నమ్మకం ఉన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఖచ్చితంగా దేవాతి దేవుడు ఈ సంవత్సరంలో మన సంఘం పట్ల, మన వ్యక్తిగత జీవితాల పట్ల ఒక నూతన కార్యాన్ని జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవుడు, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. మా జీవితాల్లో తండ్రి మీరు ఫలాలు కోరుకుంటున్నారు. మా జీవితాల్లో ప్రభా తండ్రి నూతనంగా తండ్రి నీ కోసం జీవించాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా. మా జీవితాల్లో ప్రభా ఇప్పటి వరకు 2026లో ప్రభా మాకు ఇష్టం వచ్చేటట్టు, మాకు నచ్చినట్టు మేము బతికిన బతుకు తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా. మీరు మమ్మల్ని నీతిమంతులుగా మార్చారు తండ్రి. అనుదినము వినమని చెప్పారు, ఆ వినడం వల్ల విశ్వాసం వస్తుందని చెప్పారు ప్రభా. తండ్రి శ్రద్ధగా వినలేకపోతుంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ మాటలు వినబడుతున్న సన్నిధికి ప్రభా తండ్రి నీ మాటలు వినడానికి ఆసక్తి చూపించలేని తండ్రి ఆ స్థితి ఒకవేళ మాలో ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఎంత మాత్రం నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, ఎంత మాత్రం ప్రభా తండ్రి నీకు దూరంగా బ్రతకాలనే ఉద్దేశం మాకైతే లేదు ప్రభా. ఈ పాప శరీరం మమ్మల్ని బలహీన పెడుతుంటే ప్రభా, ఈ పాప శరీరం ప్రభా తండ్రి లోకం వైపు మమ్మల్ని లాగుతుంటే ప్రభా తండ్రి మీ కృప ద్వారా తండ్రి మమ్మల్ని కాపాడండి తండ్రి. అనుదిన కృపను మాకు దయచేయండి. ప్రతిదినం అనుదిన వాత్సల్యాన్ని మా మీద కురిపించండి ప్రభా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అనే ఆ మాటను తండ్రి మేము సార్థకం చేయటానికి, నీతిమంతులనే ఆ పదాన్ని తండ్రి మేము తండ్రి సార్థకం చేయటానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి ఏవైతే జరగాల్సిన కార్యాలు ఇంకా ఉండిపోయే ప్రభా తండ్రి ప్రతి కార్యాన్ని జరిగించండి. గర్భఫలం కోసం ఆశపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాన్ని మీరు జరిగించబోతున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి కృపలో భద్రపరచండి. ఎవరైతే బలహీనతలతో ఉన్నారో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మీరు స్వస్థతను దయచేయండి ప్రభా. తండ్రి ఎవరైతే ఇబ్బందులతో, ఇరుకులతో, అప్పులతో బాధపడుతున్నారో ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి మీరు విడుదల దయచేయండి. ఇంకా పాప నుంచి బయటకు రాకుండా ప్రభా తండ్రి ఆ పాపపు బంధకాల్లో ఉండిపోయి ప్రభా మేము నీతిమంతులమని తెలిసినప్పటికీ ప్రభా తండ్రి ఇంకా పాపంలో బతుకుతున్న వారి కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మేమంతా ప్రభా తండ్రి నీతికి తండ్రి నీతిమంతుడికి అనే మా మాటకు తండ్రి తగ్గట్టుగా మేము జీవించడానికి, మేము నీతిమంతులమని తండ్రి సమాజంలో తండ్రి కనపరుచుకోవాలనే ఉద్దేశం మాకైతే లేదు. కానీ ప్రభువా తండ్రి నీ ఎదుట తండ్రి నీతి కలిగి, నీ ఎదుట తండ్రి భక్తి కలిగి జీవించే తండ్రి చక్కని జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రతి ఒక్కరికి నూతనంగా మారు మనసును పుట్టించండి. సంఘం ఎల్ల ఆసక్తిని పుట్టించండి. నీ పని ఎడల ఆసక్తిని పుట్టించండి. నిన్ను ప్రేమించిన వారు నీ పని ఎల్ల ఆసక్తి చూపిస్తారు ప్రభా. నిన్ను పరిపూర్ణంగా ప్రేమించడానికి తండ్రి కృప దయచేయండి. తండ్రి నీ మాటలు తండ్రి వింటూ తండ్రి విశ్వాసాన్ని పొందుకుంటూ విశ్వాసం మూలంగా బ్రతికే తండ్రి ఆ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ, జరగాల్సిన తండ్రి ఆ కార్యక్రమంలో కూడా తండ్రి మీరు తోడుగుని నడిపించమని వేడుకుంటూ, ఈ భోజనాల విషయంలో తండ్రి మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ, తండ్రి ఇటు విధంగా తండ్రి ఈ కార్యాన్ని జరిగించి తండ్రి రీతిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల లోక పరిశుద్ధులకి సదా తోడుగుని నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.